పౌలు రోమాలో సువార్త ప్రకటించడానికి చాలా ఆశపడుతున్నటువంటి ఆ సందర్భంలో దేవుడు పౌల్ని విచిత్రంగా రోమాకి పంపించడం మనం చూస్తూ ఉంటాం. సరే, రోమాకి ఆయన వెళ్ళక ముందు ఒక ఉత్తరం రాస్తున్నప్పుడు ఆ ఉత్తరంలో ఒక మాట మనకి చాలా ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. అదేంటంటే 1వ అధ్యాయం 15వ వచనంలో, కాగా నా వలనైనంత మట్టుకు రోమాలని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను అనే మాట. పౌలు సువార్త ప్రకటించడానికి గురించిన తన సిద్ధపాటు గురించి ఈ వచనంలో ఎంతో స్పష్టంగా రాశాడు. సిద్ధపాటు, ఈ మాటల గురించి చార్లెస్ స్పర్జన్ గారు ఆశ్చర్యపోయారట. ఇది ఆయన ఏమన్నాడంటే, ఇది బహుశా ఇది పౌలు గారి యొక్క నినాదమేమో. అంటే నేను సిద్ధంగా ఉన్నాను అనే మాట పౌలు యొక్క నినాదమేమన్నాడు. అంటే నేను సిద్ధంగా ఉన్నాను అనేది ఆయన నినాదం. ఒకవేళ పౌలుకి ఏదైనా నినాదం ఉంది అంటే నేను సువార్త చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేది ఆయన స్లోగాన్ అయి ఉంటది అని చార్లెస్ స్పర్జన్ గారు చెప్పినట్టాం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 6వ వచనంలో మనం పౌలు గారు దేవుడు సిద్ధపాటు చేయటం, దేవుడు అతన్ని వాడుకోవడానికి ఇష్టపడటం, అతన్ని మార్పునకు గురి చేయటం మనం చూసాం. పౌలు చాలా సందర్భాలలో ఈ విధంగా చెప్పాడు. రోమపత్రిక 1:15 అధ్యాయంలో కూడా పౌలు అంటాడు, బోధించడానికి సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయం 13వ వచనంలో పౌలు ఏమంటాడంటే, శ్రమ పడటానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం అంటాడు, కష్టమైన ప్రతి పని చేయటానికి, దేవుని పని చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. మీరు చూస్తే పౌలు అంటాడు మరొక సందర్భంలో, నేను 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అంటాడు, చనిపోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. ఆయన ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళగలిగే ఒక వ్యక్తిగా ఉన్నాడు. అతను ఎంత దేవుని పనులు ఫ్రీగా ఉన్నాడంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత విల్లింగ్ ఇచ్చాడంటే పౌలు, ఆయన ఎక్కడికి దేవుడు అతను ఎక్కడికి పంపినా కూడా అక్కడికి వెళ్ళగలిగేటువంటి చాలా తక్కువ చిక్కులున్న వ్యక్తిగా మనకి ఆయన కనిపిస్తూ ఉన్నాడు. సో ఈ రోజున దేవుడు మనల్ని అనేకమైన పనులకు పంపించేటప్పుడు మనం వెళ్ళటానికి అనేకమైన చిక్కులు కలిగి ఉన్నాం. కానీ పౌలు ఎలాంటి చిక్కును కూడా ఆయన కలిగి లేకపోవటం అనేది ఒక సువార్తికుడికి ఉండాల్సినటువంటి ప్రప్రథమైన లక్షణంగా మనం చూడొచ్చు.